ఫిష్ వెంకట్‌ని నేను కాకా అని పిలుస్తా. బాబాయ్ అని పిలుస్తా. బాబాయ్. కాకా అని మేము ఒక 35, 40 సంవత్సరాల నుంచి చిన్నగున్నప్పటి నుంచి. మీరంతా సేమ్ స్టైల్ మెయింటైన్ చేస్తారనుకుంటా. చూడడానికి అందరూ అదే విధంగా. అంటే కొద్ది సినిమాలో నటించాను నేను కూడా. మీరు కూడా. కానీ ఇప్పుడు సినిమాలు నటించట్లేదు. ఆయన ఫిష్ వెంకట్‌తో నేను ఏదున్నా కూడా నాతోటి చెప్పుకునేవాడు. అంటే పెద్దగా కష్టాలు అనేది ఏం లేవు. ఆయన పెద్దగా అది ఏం లేదు. మంచి వ్యక్తి. అందరికీ సాయం చేస్తుండే. సాయం అంటే ఇక ఆయనకు ఉన్నంతలో ఏదైనా మాట్లాడుతుండే ఎవరితోటన్నా. నాకైతే చాలా నేను ఒక మంచి గొప్ప వ్యక్తిని కోల్పోయినా. నేను క్లోజ్ ఏదన్నా కూడా ఇక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చినా, ఇక్కడ ఫంక్షన్లకు వెళ్ళి వచ్చినా మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చి కలిసి పెట్టాడు. ఒకవేళ కలవకుండా 4 రోజులు 5 రోజులు అయిందనుకో మళ్ళీ వచ్చి ఫోన్ చేసి పిలిపించేటోడు. నా దగ్గరికి వచ్చేటోడు. బాగా క్లోజ్. చాలా సినిమాలు చేసినట్టు ఏం సంపాదించలేడు. సినిమాలు సంపాదించిందంటే ఇక ఫ్యామిలీని చూసుకుంటు సంపాదనలో. ఆయన ఉన్నంతలో ఫ్యామిలీని చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు పరిస్థితి ఇల్లు కూడా పెండింగ్లో ఉంది. ఇంకా నా ఇల్లు కూడా ఒక 2 years నుంచి స్టార్ట్ చేసిండు. అప్పటికైనా కొద్దిగా సిక్ అయినప్పుడు స్టార్ట్ చేసిండు. అట్లా కొద్దిగా కంప్లీట్ పెండింగ్లో ఉన్నాడు. హాస్పిటల్ ఉన్నప్పుడు పెద్దగా ఇండస్ట్రీ వాళ్ళు స్పందించలేదు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు స్పందించలేదంటే అది మనం ఎట్లా చెప్తాం, వాళ్ళ ఇష్టం అది. ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించాడు, బాగా కష్టపడ్డాడు. ఇండస్ట్రీలో పవన్ సార్ అయినా కానీ, చిరంజీవి గారు అయినా కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎవరైనా పెద్ద హీరోస్ అందరిలో ఫిష్ వెంకట్ అంటే రవితేజ గారు సార్ అయినా ఎవరైనా కానీ ఫిష్ వెంకట్ అనే ఒక మంచి గుర్తింపు, మంచి మర్యాద. వాళ్ళు కూడా చెప్పారు వెంకట్ ఆరోగ్యం జాగ్రత్త. కలిసినప్పుడు వాళ్ళు చెప్పారని నాకు చెప్పిండు. మంచి వ్యక్తి. అందరూ ఇండస్ట్రీలో చిన్న స్థాయికి బాగా కష్టపడి ఆర్టిస్ట్గా ఎదిగి పెద్ద పేరు ఈరోజు ఆంధ్ర, తెలంగాణ ఇంకా ఇతర రాష్ట్రాల్లో గుర్తుపడతారు. మేము షిరిడి వెళ్ళాము. షిరిడిలో సినిమా యాక్టర్ అని చెప్పి వాళ్ళు మంచి స్పెషల్ దర్శనం చేయించడం. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు, మంచి పేరు. ఎక్కడ కూడా పేరు పొడగొట్టుకోవాలి. ఇక సంపాదన అంటే ఆయన సంపాదించుకోలేడు. ఆయన సంపాదించడంలే అన్నట్టు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు. పెద్దగా ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేటోడు. ఆయన ఉన్న దాంట్లో ఒక అనాథాశ్రమం మధ్యలో చెప్పాడు. హాస్పిటల్ ఏం కాకముందుకు నేను అనాథాశ్రమం పెట్టాను అన్నాడు. అనాథాశ్రమం ఎక్కడ పెట్టినావు ఏంటంటే నాకు మాట్లాడిపించిండు. ఎవరు విజయలక్ష్మి అంటే ఆమె పేరు సంథింగ్. బోడిపల్లో ఆయన సిక్ కాకముందాగా నెలకు ఒక 50-60 వేలు ఇచ్చేవాడంట. ఆమెనే చెప్పింది ఫోన్లో. ఇట్లా మాకు ఇచ్చేటోడు సార్, మాకు అనాథాశ్రమం మా దగ్గర ఒక 150 మంది 7-8 సంవత్సరాల నుంచి రన్ చేసిండంట. అంతవరకే తెలుసు. ఆయన మిగతాది సాయం అయితే అందరు చేసిండు. చిన్న ఉంటారు కదా, ఇప్పుడు సినిమా ఆర్టిస్టు ఎవరన్నా వచ్చి ఫిష్ వెంకట్ అన్నా నాకేమో సాయం చేయన్నా, పని లేదన్నా అదన్నది. ఏదన్నా ఎవరైనా చనిపోయినా కూడా, ఎవరైనా గరీబోళ్ళు పెళ్ళి ఏదో చాలా చిన్న సాయం చేసిండు. కానీ రామ్నగర్కు ఎందుకు పోయినాడు? అక్కడ ఎందుకు ఉన్నాడు ఇన్ని రోజులు? అంటే అక్కడ ఓన్లీ వ్యాపారం చేస్తున్నాడా, బిజినెస్? రామ్నగర్ వ్యాపారం అంటే ఈ అడ్డగుట్ట 1979లో పడ్డది. అడ్డగుట్ట అనేది 1970. అంత ముందుకు ఇది ఒక గుట్ట. అంత గుట్టలే ఉండే, అంత గుట్టలు. మాదే మింటి ఏరియా అంతా గుట్టలు అది ఇది ఉండే. 1970లో 79లో పడ్డది. 79 అప్పటిది. మళ్ళీ మా నాయన అందరం మేము చిన్న పిల్లలం అనుకోవాలి. ఇక ఈయన తిరుగుకుంటూ మేము దోస్తులు ఉంటుంది అంత చేసుకుంటాం. చిన్న పెద్దగా అయిపోయాడు. చదువుకోమని మనకు చదువు వస్తువట్లేదు. జనతకి మామూలు దోస్తులతో కలిసి కొంత అటు ఇట్లా తిరుగుకుండా చేసుకుంటాం. ఏ సినిమాలలో ఎరుకున్న వాళ్ళతో పోయి చదువుకుంటా. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుండే? లేదన్న ఏం ఏరు ముద్రని అంత మాస్ ఇక మాసగా చెప్తున్నాయి. అంత రౌడీ జంప్ లెక్క దాని లెక్క దీని లెక్క అన్నిలో కలిసి గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటే ఇక రామ్నగర్లో అలా విషయం కూడా ఉంటారు కదా, వాళ్ళు బెస్తోళ్ళు కదా, చుట్టాలు ఉన్నారు. వాళ్ళ బెస్తోళ్ళు ఆడు ఉంటే మంచిగా సెటిల్ అయిపోయినాక ఆడొకటి సినిమాలలో పోయినాక ఆడ ప్లాట్ కొనుక్కున్నాడు. అది అపార్ట్మెంట్లో రామ్నగర్లో. ప్లాట్ ఉందా ఇప్పటికి? ఉన్నది. బిజినెస్ చేస్తుంది. వాళ్ళ కొడుకు పెద్ద బిజినెస్ చేసుకుంటుండే. చేపల బిజినెస్ చేసుకుంటూ కొంచెం ఫేమస్ అయ్యాడు. కొడుకులాగా అప్ప చెప్పిండు. అలా ఆయన ఉన్నాడు. అంటే సినిమాలలో అంటే వాళ్ళని పట్టుకున్నాను అనుకో. సినిమా ఇంతకుముందు చేసిన వాళ్ళని ఒక ర్యాంబో సినిమా అంటుండే ఆయన కూడా చేసినండే. కొంతమంది ఉంటారు సైడ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా దాంతో పట్టుకొని అలా నేను కూడా చేస్తాను. వరకు ఒక షూటింగ్ చేసే వరకు
సెట్ అయిపోయింది. మామూలుగా 2-3 చేసాను. ఆ తర్వాత ఆది సినిమా వచ్చాక ఫేమస్ అయిపోయింది. కానీ ఈ తెలంగాణ డైలాగులు అంటేనే విలన్లకు సెట్ అయితే అంటారా? ఆ విధంగా డైరెక్టర్లు కూడా చూసినప్పుడు ఆయనకు చదువు లేకున్నా కానీ ఏడు ముద్రగాళ్ళు ఉన్నా కానీ డైలాగ్ అంటే డైలాగ్ సూపర్ డైలాగ్. సంపాదించాలన్నా పైసలు సంపాదించాలా? ఇన్ని సినిమాలు ఏం సంపాదించలేదు. మంచిగా ఏంటంటే పిల్లల పైసలు ఎంజాయ్ ఎంజాయ్ అంతే. ఎంజాయ్ బిడ్డ పెళ్ళి ఒకటి చేసిండు, అడ్డగుట్టలో ఒక ఇల్లు కట్టుకోడు, పొత్తులో ఆడొక ప్లాట్ కొనుక్కోడు. ఇక ఎంజాయ్ ఉన్న కాడికి ఎంజాయ్ పైసలు ఎంజాయ్ అంతే. మీకు మీ దోస్తా మీకు పరిచయం చిన్నప్పుడు దోస్తులు చిన్నప్పుడు దోస్తులు అనుకోరు. ఎప్పుడు హెల్త్ ఇష్యూ ఎప్పటి నుంచి అయింది? ఈయన ఒక లాక్డౌన్ ముందు నుంచి షుగర్ ఉండే, ఫుల్ షుగర్ ఉండే. షుగర్తో ఇది అయిపోయింది అనుకో. లాక్డౌన్లో మొత్తం కూర్చి పడేసారు. 700 షుగర్ ఉండే ఆయనకు. షుగర్ చేతులు వేళ్ళు కాళ్ళు తొడలంతా కోసేసి ఆపరేషన్ చేసి లాక్డౌన్లో చేసేసారు. అప్పటికే నరకం అనుభవించారు అప్పటికి. ఇక దాంతో అప్పటికే కిడ్నీలు ఖరాబ్ అయ్యి లివర్ ఖరాబ్ అయ్యి లాక్డౌన్ ముందు నుంచి అయింది అనుకోరాదు. ఎంత కాపాడుకో అంతే అని ఇక ఏం లేదమ్మ, నొప్పి షుగర్ ఎక్కువ ఉండే అన్న. షుగర్ ఎక్కువ ఉన్నది, అవస్థ పడేది. ఈడ వస్తుండే. ఇప్పుడు ఈడికేని పోయి ఒక 20 రోజులు 30 రోజులు అయిందంతే. ఆడ ఉన్నారు ఇంటికాడ. ఇది ఒకటే. పైన బాబు ఉంటాడు, పెద్ద బాబు, చిన్న బాబు ఉంటారు. ఇన్నే ఉంటారు. ఆ వదిన కూడా ఇన్నే ఉంటుంది. ఇన్నే ఉంటాయి. మంచిగా ఉంటాడు, మంచిగానే ఉంటాడు. అందరితో మంచిగానే ఉంటాడు. ఇక ఆయన ఏందో వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అంతేగాని మంచిగానే ఉంటాడు. అవస్థ పడ్డాడు. ఇక ఇంట్లో మనం చూడము కదా, చెప్పం కదా. ఇక ఏదన్నా అనుకో మంచిగా అందరినీ కలుపుకోయే మనిషి. ఒక 20 డేస్ ముందు, 20 డేస్ నుంచి హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన పుట్టి పెరిగింది మాత్రం ఇక్కడే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.